అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక. ఉదయం ఉద్దేశంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం నేర్చుకున్నాం కదా, ఆ సంగతుల్లో నుండి మనం ముందుకెళ్దాం. అప్పుడు ఉద్దేశం అన్నప్పటికీ ఒకటే, సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు, భిన్న బోధ వద్దు. రెండో సంగతి ఏం నేర్చుకున్నాం మనం? వివాదాస్పదమైన వాటిని లక్ష్య పెట్టొద్దు. తర్వాత అపవిత్రమైన బట్టి మాటలకు దూరముగా ఉండు. తర్వాత విపరీత వాదములు వద్దు. తర్వాత కాబట్టి నువ్వు ఇతరులకి హెచ్చరించు, ఆజ్ఞాపించు, హెచ్చరించు, అనుసరించు, ఆజ్ఞాపించు, బోధించు. వీటితో పాటు ఎంత ఉద్దేశం కదా, ప్రధానమైన ఉద్దేశం 3:15 3:15 తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3:15 అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘంలో. కాబట్టి ఒక దేవుని మందిరం అంటే హస్తకృతమైనటువంటి ఆలయం కాదు. దేవుని మందిరము అనగా జీవము కలిగిన దేవుని యొక్క సంఘములో. దేవుని మందిరము అనగా ఏం చెప్పాడు? జీవము గల దేవుని సంఘము. దేవుని సంఘం అంటే క్రీస్తు సంఘం, దేవుని సంఘం అని కాదు అక్కడ. ఇట్స్ బిలాంగ్స్ టు క్రైస్ట్, ఇట్స్ బిలాంగ్స్ టు ఫాదర్ అని అర్థం. అంటే దేవునికి సంబంధించిన వారు అని, ప్రభువుకు సంబంధించిన వారు అని. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఏంటంట దీని గొప్పతనం? దేవుని మందిరం లేదా జీవం గల దేవుని సంఘం యొక్క గొప్పతనం ఏంటంట? దాని కింద వచనంలో చెప్పాడు, చాలా ప్రాముఖ్యమైనది ఇది. ఆ సంఘము కాబట్టి ఈ సంఘం అంట సత్యానికి స్తంభం. సత్యం నిలబడాలంటే, సత్యం పైన నిలబడాలనుకోండి, దీనికి ఒక స్తంభం కావాల. ఆ స్తంభానికి ఒక ఆధారం కావాలి. స్తంభానికి ఒక ఆధారం, కింద ఆధారం ఉంది, ఆధారం మీద స్తంభం నిలబడింది, ఆ స్తంభం పైన సత్యం నిలబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడంటే, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆధారం అంటే పిల్లర్, పిల్లర్ కాదు, ఫౌండేషన్. ఇది పిల్లర్. ఈ పిల్లర్ పైన కట్టబడేదే సంఘము. సంఘము కాబట్టి ఇప్పుడు ఈ పిల్లర్ ఏంటి అన్నాడు? ఇప్పుడు దీన్ని సంఘానికి పిల్లర్ సత్యం. ఈ పిల్లర్కి ఆధారం గ్రౌండ్. ఇది గ్రౌండ్ ఆఫ్ ది ట్రూత్. ఇది గ్రౌండ్, నేల. ఇది సత్యం. ఆ సంఘము
సత్యమునకు స్తంభము. ఇది పిల్లర్ మాట. సత్యం అంటే ఇది ఏంటిది? స్తంభము. ఇది ఆధారము. అంటే ఇదిగో ఇప్పుడు సత్యానికి భిన్నమైన బోధ చేయొద్దు. ఎందుకు చేయొద్దు? సంఘం కూలిపోద్ది. సత్యానికి భిన్నమైన బోధ చేసి ఉంటే సంఘం కూలిపోద్ది. వివాదాస్పదమైన వాటిని లక్ష్య పెట్టద్దు. ఎందుకు? కూలిపోతుంది. ఉండదు, కూలిపోతుంది. అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు దూరంగా ఉండు, కూలిపోతుంది సంఘం. సంఘం కల్లబలు కౌరుతో గట్టిదిగా. విపరీతవాదాలు వద్దు. ఎందుకు? కూలిపోతుంది సంఘం, నిలబడదు. తర్వాత ఏమన్నాడు? ఇదిగో హెచ్చరించు, అనుసరించు, ఆజ్ఞాపించు, వాటిని బోధించు సత్యాన్ని. ఎందుకంటే ఇదిగో ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కాబట్టి సత్యమైనటువంటి సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియాలి. కాబట్టి ఓ తిమోతి, ఇదిగో విశ్వాసముతో 2 మనస్సాక్షి కలిగి నువ్వు పనిచేయి సంఘంలో. అంటే ఇప్పుడు సంఘం అనేది ప్రభువుకు సంబంధించిన ప్రాపర్టీ, దేవునికి సంబంధించిన ప్రాపర్టీ, నీకు సంబంధించింది కాదు. జనులు దేవునికి సంబంధించిన వారు, నీకు సంబంధించిన వారు కాదు. అక్కడ చట్టం దేవునికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. అక్కడ క్రమశిక్షణ దేవునికి సంబంధించింది, నీకు సంబంధించింది కాదు. కాబట్టి ఇదిగో ఇప్పుడు ఆ సంఘంలో పనిచేస్తున్నప్పుడు విశ్వాసాన్ని వదిలిపెట్టద్దు, మనస్సాక్షిని వదిలిపెట్టద్దు. ఇప్పుడు సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నటువంటి సంఘాన్నే, ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్నే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి విడిచిపెట్టి ఈయన మాసిదోనియాకి వెళ్ళాడు. కాబట్టి ఎఫెసులో సంఘం ఉంది. అపోస్తలుడైన పౌలు మాసిదోనియాకి వెళ్ళాడు. మాసిదోనియా వెళ్ళినటువంటి వాడు మళ్ళీ వెంటనే రావాలని ఉంది వెనక్కి, కానీ ఆలస్యం అవుతుంది. అయితే ఇప్పుడు ఎఫెసులో ఎవరిని పెట్టాడు? ఇక్కడ తిమోతిని పెట్టాడు. ఇప్పుడు ఈయన ఇక్కడికి వెళ్ళిన తర్వాత శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియజేయాలని సంగతుల్లోకి రాస్తున్నాను. కారణం ఏంటంటే ఆ సంఘం సత్యమునకు స్తంభము ఆధారమునై ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి ఉత్తరం రాశాడు. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక. వెళ్ళిన పెద్ద మనిషి ఇంకా వెనక్కి రాలేదు, రావాలని కోరిక ఉంది. కానీ ఇదిగో విడిచిపెట్టి వెళ్ళాను సంఘాన్ని, అక్కడ నేను అప్పచెప్పాను, రావాలని కోరిక ఉంది, అయినా ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ లోపల ఒకవేళ ఏదైనా సత్యం నాకు భిన్నమైన బోధ వస్తుందేమో, సంఘంలోకి కల్పనా కథలు, మితం లేని వంశావళులు ప్రవేశిస్తాయేమో, వివాదాస్పదమైనటువంటి సంగతుల్లోకి అవకాశం దొరుకుతుందేమో, అపవిత్రమైన వట్టి మాటలు ప్రవేశిస్తాయేమో, విపరీత వాదాల వలన చెడిపోద్దేమో. ఎవరి పరిధి వాళ్ళదే సంఘంలో. ఇదిగో నువ్వు స్వార్థికుడువా? సంఘం అంటే సాధారణంగా ఎవరెవరు ఉంటారు సంఘంలో? ఒకటే స్వార్థికుడు. స్వార్థికుడు ముఖ్యమేనా? స్వార్థికుడు ముఖ్యమే. కాబట్టి ఇప్పుడు ఈ పత్రికలో స్వార్థికుని గురించి చెప్పాడు. 1వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు. 1వ అధ్యాయము 18 నుండి 20 వచనాలు స్వార్థికుడికి హెచ్చరిక. అలాగే మనం చూస్తే 4వ అధ్యాయంలో 6వ వచనం నుండి చివరి వరకు, 4వ అధ్యాయం 6 నుండి 16 వచనాలు. ఈ సంగతులను సహోదరులకు వివరించిన యెడల నీవు అనుసరించి వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడు అయి ఉందువు.
అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీవే సాధకము చేసుకో సువార్థికుడా. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలో, రాబో జీవం విషయంలో అది వాగ్దానములతో కూడినందున అన్ని విషయంలో అది ప్రయోజనకరమైంది. 11 నుంచి ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించు. నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందు, హెచ్చరించుట యందు, బోధించుట యందు జాగ్రత్తగా ఉండు. ఎవరికి? అన్ని స్వార్థకుడికి. కాబట్టి అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడి నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకం చేసుకునుము. నిన్ను గూర్చి, నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము. నీవు ఇలాగూ చేస్తే నిన్నును నీ బోధ వినేవారిని రక్షించుకుంటావు సువార్థికుడికి. కాబట్టి 1 అధ్యాయము 18 నుంచి 20 వచనాలు, తర్వాత 4 అధ్యాయము 6 నుండి చివరి వరకు 16 వచనం వరకు, అలాగే 3వ సంగతిని మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో 11 నుండి 21 వరకు, 6వ అధ్యాయము 11 నుంచి 21 వరకు. దైవజనుడా ఎవరిని గురించి? స్వార్థికుడిని గురించి చెప్తున్నాడు. కాబట్టి సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నటువంటి ఆ సంఘంలో స్వార్థికుడి పాత్ర కీలకమైంది. దైవజనుడా అన్నాడు వాళ్ళు ఇక్కడ. అంతకుముందు ప్రారంభంలో 2వ అధ్యాయం నా కుమారుడా అంటాడు, కానీ ఇక్కడ దైవజనుడా అని ఉపయోగించాడు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి ఇదిగో నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు నువ్వు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొని ఉంటివి. కాబట్టి 11 నుండి చివరి వరకు 21వ వచనం వరకు కూడా ఇదిగో కీలకమైనటువంటి పాత్ర సువార్థికుడు. ఆ సంఘములో సువార్థికుడు ఎలా ఉండాలి, సువార్థికుడు ఎలా ప్రవర్తించాలి, సుమారు 20 పాయింట్లు చెప్తాయి ఈ 3 పారాగ్రాఫ్లు చూస్తే. 1 విశ్వాసంతో, మనసాక్షితో పనిచేయి. అలా తర్వాత తీసుకున్నాం అనుకోండి, ఇంకా అనేకమైనవి ఉన్నాయి. 6వ అధ్యాయం తీసుకున్నాం అనుకోండి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. తర్వాత మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ సంఘంలో స్వార్థికుడు కీలకమైన వాడు. స్వార్థికుని యొక్క విశ్వాసం కీలకమైంది. స్వార్థికుని యొక్క మనసాక్షి కీలకమైంది. మనసాక్షితో పనిచేయి, మనసాక్షితో బోధించు, మనసాక్షితో జీవించు, మనసాక్షితో సహవాసం చేయి. స్వార్థి. ఆ తర్వాత సంఘాన్ని గురించి మనం గమనించినప్పుడు 2వ అధ్యాయము 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనంలో పురుషులారా, సంఘంలో పురుషులు ఉంటారా? 2వ అధ్యాయం 8వ వచనంలో పురుషులారా జాగ్రత్తగా ప్రవర్తించండి, ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దు. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారమైనది. ఆ సంఘంలో పురుషులు ప్రవర్తించాల్సిన విధంగా ప్రవర్తించకపోతే సత్యం అనే స్తంభం నిలబడకపోతే సంఘం నిలబడదు. పురుషులు మీ పాత్ర మీరు గుర్తించండి. కాబట్టి 2వ అధ్యాయం 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాము. పురుషుల గురించి చెప్పాడు. ఆ తర్వాత 9వ వచనం నుండి 9 నుండి 15 వరకు స్త్రీలు. సంఘంలో స్త్రీ పాత్ర స్త్రీదే. సంఘంలో స్త్రీ 2వ అధ్యాయము 9 నుండి 15వ వచనం వరకు.
అటువలనే స్త్రీలారా మీరు అణుకువ స్వస్థ బుద్ధి గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కనుక దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. వెలుపటి అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వద్దు. బాహ్యమైనటువంటి అలంకరణ కంటే అంతరంగ స్వభావమే మీకు అలంకారంగా ఉండాలి. ఇదిగో స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను. కాబట్టి స్త్రీలు సంఘములో స్త్రీ పాత్ర స్త్రీదే. స్త్రీలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి సువార్తికుడా. ప్రవర్తించాల్సిన విధంగా స్త్రీలు ఆ సంఘంలో ప్రవర్తించకపోతే మరి ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారం లేకుండా గుల్లైపోయింది అనుకోండి, భూమి గుల్లైపోయింది అనుకో, ఆ పిల్లర్ వంగిపోతుంది అనుకోండి, సంఘం ఎక్కడ నిలబడుతుంది? ఆ సంఘమునకు సత్యము ఆధారమై ఉన్నటువంటి ఈ సత్యాన్ని నిలబెట్టాలి. కాబట్టి స్త్రీలారా మీ బాధ్యత మీది, మీ పాత్ర మీది. కాబట్టి బాహ్యమైనటువంటి అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వద్దు, అంతరంగ స్వభావానికి ప్రాముఖ్యత ఇవ్వండి. దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండండి, ఉపదేశించొద్దు, పురుషుని మీద అధికారము చలాయించొద్దు. కాబట్టి అది స్త్రీలను గురించి. ఆ తర్వాత 5వ అధ్యాయము 14వ వచనంలో స్త్రీలలో యవ్వన స్త్రీలు సంఘంలో యవ్వన స్త్రీలు ఉన్నారా? ఉన్నారు. కాబట్టి యవ్వన స్త్రీలు ఏం చేయాలన్నాడు? కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహాన్ని పరిపాలన చేస్తూ నిందించుటకు విరోధకు అవకాశం చేయొద్దు. సంఘంలో స్త్రీ మాట్లాడొద్దు అన్నాడు, పురుషుడి మీద అధికారం చేయొద్దు అన్నాడు. కానీ స్త్రీకి పర్మిషన్ ఎంతవరకు ఇచ్చాడు? గృహ పరిపాలన చేసుకో, సంఘ పాలన వద్దు, సంఘంలో ఉపదేశించొద్దు, పురుషుని మీద అధికారం చేయొద్దు, గృహ పరిపాలన నీది. వివాహాన్ని నిషేధించొద్దు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు వివాహాన్ని నిషేధించారు. నువ్వు వివాహాన్ని నిషేధించొద్దు. ఎవరు స్త్రీలారా మీరు పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని వాయిదా వేయొద్దు. పిల్లల్ని కండంలో మరి పిల్లలు ఏం చేయాలన్నాడు? పిల్లలను కని. 3వది గృహ పరిపాలన జరిగించు. 4వది ఏం చెప్పాడంటే విరోధికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు బ్రతకండి, విరోధికి అవకాశం ఇవ్వకుండా మీరు బ్రతకండి. కాబట్టి యవ్వన స్త్రీలు. తర్వాత సంఘం అంటే ఇంకెవరుంటారు? 1 సువార్థికులు పిల్లలు ఉంటారా, 2 పురుషులు, 3 స్త్రీలు, 4 యవ్వన స్త్రీలు, 5 సంఘ పెద్దలు. సంఘమునకు పెద్దలు కదా, అధ్యక్షులకు వారు సంఘ పెద్దలు. 3వ అధ్యాయంలో తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో పెద్దలు ఎలాగుండాలి, ఎవరు పెద్దలు, వయసును బట్టి పెద్దలు కాదు. అలాగనే 5వ అధ్యాయము 17 నుంచి 25 వచనాల్లో, 5వ అధ్యాయము 17 నుండి చివరి వరకు 25వ వచనం వరకు పెద్దలైనటువంటి వారు సన్మానమునకు అర్హులైనటువంటి వారు. అంటే పెద్దలు అందరి చేత మన్ననలు పొందేటట్లుగా, అందరి చేత సన్మానింపబడేటట్లుగా మీ ప్రవర్తన ఉండాలి. ఎక్కడ పెద్దలు మీరు? దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో మీరు పెద్దలు. నువ్వు పెద్దవి నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించొద్దు. 5వ అధ్యాయము 17వ వచనంలో బాగుగా పాలన చేయి పెద్దలు,
విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా. అంటే అర్థం ఏంటి? సాల్వా తీసుకొచ్చి దండలు తీసుకొచ్చి ఏమైనా అది కాదు అని అర్థం. అంటే గౌరవించటానికి వారి పాత్రులైనటువంటి వారు. నీ ప్రవర్తన దానికి సరిపోవాలా? నీ ప్రవర్తన ప్రధాన కాపరికి సరిపోయేటట్లుగా ఉండాలా? నీ ప్రవర్తన వాక్యానికి అనుకూలంగా ఉండాలా? బలిమి చేతను పరిపాలించొద్దు, ప్రేమతోనూ పాలించు. కాబట్టి ఇదిగో వారిని గురించి మాట్లాడాడు 19వ వచనంలో, 2-3 సాక్షులుంటే గాని పెద్ద మీద నువ్వు నేరారోపణ చెయ్యొద్దు. ఇతరులు భయపడి నిమిత్తము పాపం చేయవారిని అందరి ఎదుట గద్దించు. పెద్ద సంఘ పెద్ద అయితే అందరి ముందు నువ్వు గద్దించు. విరోధ బుద్ధితో గాని పక్షపాతంతో గాని నువ్వేం చేయొద్దు. అందరిని దృష్టిలో సమానమే. నేను చెప్పిన సంగతులను గైకొనవలని దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను నీకు ఆనబెట్టి చెప్పుచున్నాను. కాబట్టి ఇదిగో సంఘ పెద్దలకు వచ్చిన సంగతిలో 3వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో ఇదిగో సంఘ పెద్ద అయినటువంటి వాడు నిందారహితుడుగా, ఏకపత్ని పురుషుడుగా, మితానుభవుడుగా, స్వస్థ బుద్ధి గలవాడుగా, మర్యాదస్తుడుగా, అతిథి ప్రియుడుగా, బోధింపదగిన వాడుగా, మద్యపాని గాని కొట్టువాడు గాని కాకుండా సాత్వికుడుగా, జగడమాడని వాడుగా, ధనాపేక్ష లేనివాడుగా, సంపూర్ణ మాన్యతతో తన పిల్లలను స్వాధీనపరుచుకునేవాడుగా ఇది సంఘ పెద్ద ఉండాలి. ఇప్పుడు సంఘానికి సంఘ పెద్దలు అవసరమేనా? సంఘ పెద్దలు తమ ఇష్టానుసారంగా దేవుని సంఘంలో పరిపాలించటం ప్రమాదకరమైంది. కారణం ఏంటంటే ఆ సంఘము సత్యానికి స్తంభం, సత్యానికి ఆధారం. సత్యానికి అది స్తంభం అయి ఉంది. సత్యం మీద కట్టబడేది సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమైనది. కాబట్టి ఇదిగో నువ్వు జాగ్రత్త సుమా. అందులో సువార్థికుడు అయితే మనస్సాక్షితో విశ్వాసంతో పనిచేయి. ఇదిగో అందులో పురుషుడు అయితే ఆ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయటప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు. ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు. ఒకవేళ అందులో స్త్రీ అయితే బాహ్యమైన అలంకరణకు ప్రాముఖ్యత ఇవ్వద్దు, అంతరంగ స్వభావానికి నువ్వు ప్రాముఖ్యత ఇయ్యి. నువ్వు మౌనంగా ఉండు. సంఘంలో నువ్వు పెత్తనం చెలాయించొద్దు. లేదు ఒకవేళ నువ్వు గృహ పరిపాలన చేసేలాగుంటే నీ ఇంట్లో నువ్వు పెళ్లి చేసుకుని పిల్లలు కానీ వారి మీద నువ్వు గృహ పరిపాలన చెయ్యి. నిందించడానికి విరోధకు అవకాశం లేకుండా బ్రతుకు. ఒకవేళ నువ్వు సంఘ పెద్దవి అయితే సన్మాన గ్రహీతగా, సన్మానింపబడేవాడుగా, గౌరవింపబడేవాడుగా, ఆ సంఘం యొక్క క్షేమాన్ని కోరి, సంఘం యొక్క మేలు కోరి, ఇదిగో దేవుని యొక్క ప్రజల్ని ఏలడానికి నువ్వు ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండాలి. ఆ తర్వాత ఇంకా సంఘంలో ఇంకెవరు ఉంటారు? ఇంకానే పరిచారకులు. సంఘంలో పరిచారకులు ఉంటారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి 13వ వచనం వరకు. 3వ అధ్యాయము 8 నుండి 13. పరిచారకులైనటువంటి వారు ఇదిగో వారు తమ నమ్మకత్వాన్ని ప్రదర్శించాలి. తమ నమ్మకత్వాన్ని వారు నిరూపించుకోవాలి. 8వ వచనం నుండి వారు మాన్యులయండి, ద్విమనస్కులు కాక, అంటే నులివెచ్చని స్థితి లేకుండా, మిగిలిన మద్యపాన శక్తులుగా ఉండొద్దు, దుర్లాభమును అపేక్షించి వారై ఉండొద్దు, విశ్వాస మర్మం పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండాలి. అదిగో మొట్టమొదటి వారు పరీక్షకు గురవ్వాలి. అటు తరువాత అనింద్యులుగా వారు ఫైనలైజ్ అయితే, అనింద్యులుగా వారు సంఘంలో నిర్ధారించబడితే అలాంటి వారిని పరిచారకులుగా పెట్టాలి. ఇదిగో పరిచారకుల్లో స్త్రీలు కూడా ఉండొచ్చు. అయితే అటువారు కొండాలు చెప్పని వారును, మితానుభవం గల వారును, అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండాలి. పరిచారకులు ఏకపత్ని పురుషులుగా,
తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగా ఏలేవారై ఉండాలి. కాబట్టి అలాంటి వారు పరిచారకులు. మీ పాత్ర మీదే, మీ బాధ్యత మీదే. మీరు సంఘంలో ఎలా ప్రవర్తించాలో మీరు అలా ప్రవర్తించాలి. ఆ తర్వాత మనం చూస్తే సంఘంలో ఇంకెవరు ఉంటారు? ఇంకానే వృద్ధులు. సంఘంలో వృద్ధులు 5వ అధ్యాయము 1-2 వచనాల్లో 5వ అధ్యాయము 1-2 వచనాల్లో ఇదిగో వృద్ధులు, వారిని పెద్దలుగా భావించండి. సంఘ పెద్దలుగా కాదు, తల్లిగా తండ్రిగా భావించండి. వృద్ధుడిని గద్దించొద్దు. స్థానిక సంఘంలో ఉండేటువంటి వృద్ధుడైనటువంటి వారిని గద్దించొద్దు. 5వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లులని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. కాబట్టి వృద్ధుడైనటువంటి పురుషుడైతే నీకు తండ్రి, వృద్ధురాలైనటువంటి స్త్రీ అయితే సంఘంలో నీకు తల్లి. గద్దించొద్దు, పెద్దలుగా భావించు, వారిని గౌరవించు. కాబట్టి ఇదిగో వారి పాత్ర వారిదే, వృద్ధులది. తర్వాత ఇంకా సంఘంలో ఎవరుంటారు? సంఘంలో విధవరాలు, విధవరాండ్రు. సంఘంలో విధవరాల పాత్ర. ఎవరు విధవరాలు అన్నప్పటికీ చక్కగా చెప్పాడు ఆయన. ఎవరంట విధవరాలంటే? ఎవరంట? 9వ వచనం నుండి 60 ఏళ్ల కంటే తక్కువ వయసు లేక ఒక్కడే పురుషునికి భారీగా బ్రతికి సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము చేయబోనుకున్నదైతే అలాంటి ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చొచ్చు. అంటే విధవరాలంటే సరైన నిర్వచనం చెప్పాడు. యవనస్తులైన విధవరాండ్ర లెక్కలో చేర్చొద్దు, ఆ లెక్కల్లో మీరు చేర్చొద్దు. వారు క్రీస్తుకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని తీర్పు పొందిన వారే పెండ్లాడు కోరుదురు. అంటే తిరిగి పెండ్లాడు కోరేటువంటి వారు విధవరాలు కాదు, విధవ కాదు. మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు, పెండ్లాడు కోరేటువంటి వారు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రొకటకు మాత్రమే కాక ఆడరాని మాటలాడుచు వదరబోతులు పరుల జోలికి పోవారును వారొకటకు నేర్చుకొందురు. కాబట్టి అలాంటి వారు విధవరాళ్ళు కాదు. ఇదిగో సంఘంలో ఒకవేళ విధవరాళ్ళు ఉంటే సంఘం నిజముగా అనాథులైనటువంటి విధవరాళ్ళను సన్మానించాలి. ఇదిగో దేవుని మీదే భారం పెట్టుకుని తాను బ్రతుకు దినాలన్నింటిలో పరిశుద్ధుల పాదాలు కడిగి చక్కటి ఆతిథ్యాన్ని ఇచ్చి ఒక్కడే పురుషునికి భార్యగా జీవించి ఇది ఇప్పుడు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంది. ఆమె విధవరాండ్ర లెక్కలు వేయచ్చు. ఇంకా సంఘం అంటే ఇంకెవరు ఉంటారు? ఇంకా సంఘంలో 1 సువార్థికులు, 2 పురుషులు, 3 స్త్రీలు, 4 యవన స్త్రీలు, 5 సంఘ పెద్దలు, 6 పరిచారకులు, 7 సంఘంలో వృద్ధులు, 8 సంఘంలో విధవరాళ్ళు, 9 ఇదిగో ఒకవేళ ఎవరన్నా దాసులు అంటే లో ప్రొఫైల్ మాట, దాసులు, యజమానులు ఉన్నత స్థాయిలో ఉన్నవారు అంటే వృత్తికి వాళ్ళ దాసులు కానీ సంఘంలో సభ్యులు. లేకపోతే వాళ్ళు వృత్తికి యజమానులు, మేనేజర్లు, సంఘంలో సభ్యులు. అలాంటి వారు ఎలా ప్రవర్తించాలి? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో విశ్వాసులైన యజమానులు గల దాసులు, విశ్వాసులైన యజమానులు గల దాసులు తమ యజమానులను తమ సహోదరులని వారిని తృణీకరింపక తమ తమ సేవాఫలం పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను.
ఇదిగో నువ్వు దాసుడు అయితే విశ్వాసులైనటువంటి యజమానులు గల దాసులు అంటే యజమాని విశ్వాసి, అలాంటి విశ్వాసి అయినటువంటి యజమానుడికి దాసుడిగా ఉన్నావు. నువ్వేం చేయాలన్నాడు? సేవాఫలం పొంది నిమిత్తము విశ్వాసులు ప్రియులైన ఉన్నారని మరీ ఎక్కువగా వారికి సేవ చేయండి. దేవునికి భయపడినట్టుగా భయపడి సేవ చేయండి. చులకన భావం చూడొద్దు. 6:1 యజమానులు యజమానులు ఇది 10. 6:1 దేవుని నామము ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాస్యమును కాడి క్రింద ఉన్న వారందరూ తమ యజమానులు పూర్ణమైన ఘనతకు పాత్రులని ఎంచవలెను. యజమానులు ఘనతకు పాత్రులు అని దాసులు ఎంచండి. దాసుల చేత కఠినమైన పని యజమానులు చేయించుకోవద్దు. ఇదిగో మొత్తం సర్కిల్ అంతా ఎవరి పాత్ర వాళ్ళది. ఒకరి పాత్రలో ఒకరు ఇన్వాల్వ్ అవ్వద్దు. జాగ్రత్తగా ప్రవర్తించండి. నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఏ స్థితిలో పిలువబడ్డావు? ఆ స్థితిలో నమ్మకంగా ఉండి దేవుని పనిలో ముందు కొనసాగు. కారణం ఏంటంటే సంఘం అంటే జీవం గల దేవుని సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమైంది. కాబట్టి సత్యానికి స్తంభం, ఆధారం. సత్యం నిలబడాలంటే సంఘం పటిష్టంగా ఉండాలి. సత్యం ప్రకటింపబడాలంటే సంఘం ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలా. సంఘం ఎవరి పాత్ర వాళ్ళు పోషించట్లేదు అనుకోండి, ఎవరు ప్రవర్తించాల్సిన విధంగా వాళ్ళు ప్రవర్తించట్లేదు అనుకోండి, సత్యం నిలబడదు. సత్యం సకల జనులలో ప్రకటించబడాలా. సత్యంలోకి సత్య సాక్షిగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. సత్య సంబంధమైన ప్రతివాడు నా యొద్దకు వస్తానన్నాడు. కాబట్టి సత్యానికి మనం రిప్రజెంటేటివ్స్. కాబట్టి ఇప్పుడు పౌలు యొక్క పరిస్థితి ఏంటి? మాసిదోనియాకి వెళ్ళాడు. ఎఫెసులో సంఘాన్ని ఏమో యవనస్తులు విడిచిపెట్టాడు. శీఘ్రముగా తిరిగి రావాలనే కోరిక ఉంది, అయినా ఆలస్యమైతే శీఘ్రముగా నీ యొద్దకు వచ్చుటను నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో ఎవరిష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించొద్దు. సంఘం అనేది నీ ప్రాపర్టీ కాదు. నీ ఆలోచనలో నీ ఉద్దేశాల్లో నుండి పుట్టింది కాదు. నీ అభిప్రాయాల్లో నుంచి వచ్చింది కాదని. దేవుని మందిరం అది, జీవము గల దేవుని సంఘం అది. దానిలో నీకు అవకాశం కల్పించాడు. స్వార్థకుడా, నీకు అందులో అవకాశం కల్పించబడింది. పురుషుడా, నీకును అందులో అవకాశం కల్పించబడింది. ఓ స్త్రీ, నీకు కూడా అందులో అవకాశం కల్పించబడింది. నీ ఇష్టానుసారమైన ప్రవర్తన అక్కడ వద్దు. జాగ్రత్త సుమా. సత్యమునకు భిన్నమైన బోధ వద్దు. కల్పనా కథలు, మితం లేని వంశావళులు వద్దు. వినివారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని వాదనములు వద్దు. విపరీతమైన వాదాలు అక్కడ వద్దు. అంటే సంఘం పట్ల పౌలు గారికి ఎంత మక్కువ ఉందంటారు? స్వార్థికుడికి మనస్సాక్షి లేకుండా, స్వార్థికుడి సత్యంలో లేకుండా, స్వార్థికుడి కృతనిత్యత లేకుండా, స్వార్థికుడు దేవుని యొక్క మార్గాన్ని ఉపదేశించాలనే ఆలోచన లేకుండా, జాండ పొట్ట కోసం ఆలోచించాడు అనుకోండి స్వార్థికుడు. దేవుని పేరు చెప్పుకొని, సంఘం పేరు చెప్పుకొని, జనాలను పోగేసుకుని, పరలోకాన్ని అరచేతిలో చూపించి ఇష్టానుసారంగా ఆడుకుంటున్నాడు పట్టండి. అందులో స్త్రీలు ఆ స్త్రీకి తగిన ప్రవర్తన ఉండదు. అందులో పురుషులకు తగిన ప్రవర్తన ఉండదు. అందులో యవన స్త్రీలు
యవన స్త్రీలకు తగిన ప్రవర్తన ఉండదు. అందులో వృద్ధులకు తగిన ప్రవర్తన ఉండదు. అందులో పెద్దలు అంటాం, సంఘ పెద్దలు అంటాం, వాళ్ళ ప్రవర్తన వాళ్ళ దగ్గర ఆ ప్రవర్తన కనపడదు. మరి అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ సంఘము సత్యానికి స్తంభం. సంఘం సత్యమునకు స్తంభం. సత్యము ఇది సంఘము. దేవుని మందిరం అంటే సంఘము. ఆ సంఘము సత్యమునకు స్తంభము, సత్యమునకు ఆధారము. సత్యం నిలబడాలంటే, సత్యం నిలబడాలంటే స్తంభమైనటువంటి సంఘం గట్టిగా ఉండాలి. ఎవరి పాత్ర వాళ్ళదే. మర్యాదగా ప్రవర్తించు, అనుకూలంగా ప్రవర్తించు, దేవుని మెప్పు కొరకు ప్రవర్తించు. అపవిత్రతను లోపలికి రానివ్వద్దు, మోసాన్ని లోపలికి రానివ్వద్దు, అవినీతి లోపలికి రానివ్వద్దు, దుర్బోధన లోపలికి రానివ్వద్దు. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించుకునేది సంఘం అంటేనే. స్వార్థికుడు ఉన్నాడని చెప్పేసి స్వార్థికుడే గొప్ప. స్వార్థికుడు గొప్పే ఉంది, నీ పాత్ర నీది. జాగ్రత్త సుమా, మనసాక్షితో పనిచేయి, మనసాక్షితో బోధించు. విశ్వాసాన్ని వదిలిపెట్టేయద్దు. ఏదో కొందరు విడిచిపెట్టేశారు విశ్వాసాన్ని. విశ్వాస విషయమే వాడ బద్దలైపోయిన వారి వల్లే చెడి ఉన్నారు. నువ్వు అలా చెడిపోవద్దు. స్వార్థికుడా జాగ్రత్త సుమా, ఉపదేశించాలి, నువ్వు సత్యాన్నే ఉపదేశించాలి, పక్షపాతం ఉండొద్దు అన్నాడు పెద్దల దగ్గరికి వచ్చేవాడు. పెద్దలైతే మీరు పక్షపాతం చూపించొద్దు, అందరినీ సమానంగా పాలించండి. నువ్వు నిందలేనటువంటి వాడై ఉండాలా. సంఘానికి వెలుపటి వారి ఏళ్ళ కానీ లోపటి వారి ఏళ్ళ కానీ ఎలాంటి నేరము మోపబడిన వాడిపై ఉండాలా. ఏకపత్ని పురుషుడిగా ఉండాలి. నీ కుటుంబాన్ని మొట్టమొదటి బాగా ఏలేవాడు అయి ఉండాలి. బోధింపతగిన వాడు అయి ఉండాలి. చక్కగా అప్పుడు సంఘం వరకు పెద్ద పేరు పెట్టేసుకుని, అది క్రీస్తు సంఘమో అది ఇంకోటో ఏదో పేరెట్టేసుకుని, అందులో పురుషులు ఉండాల్సిన ప్రవర్తన పురుషులకు లేకుండా, స్త్రీల ప్రవర్తన స్త్రీలకు లేకుండా, యవన స్త్రీల ప్రవర్తన యవన స్త్రీలకు లేకుండా, స్వార్థికుల ప్రవర్తన స్వార్థికులకి లేకుండా, పెద్దల ప్రవర్తన పెద్దలకు లేకుండా పరిస్థితి ఉందనుకోండి. మరి అప్పుడు దీన్ని ఏమంటుందండి? మనం పెట్టుకుంటాం పేరు సంఘమని, అంగీకరిస్తాడు ఆయన. ఏమండి నాదో డౌటు. ఇప్పుడు సంఘాన్ని వదిలేసి వెళ్ళాడు. ఇందాక అయ్యగారు కూడా చెప్పారు మనకి, ఆయన వదిలేసి 16 రోజులు హైదరాబాద్ వెళ్ళారంట. ఇక్కడ సంఘాన్ని ఒక యవనస్తుడికి అప్పచెప్పారంట. ఆయన వెళ్ళి మళ్ళీ వచ్చే లోపల ఏమైపోద్ది సంఘం? ఇప్పుడు పౌలు ఎఫెసులో సంఘం ఉంది, దీన్ని వదిలిపెట్టి మాసిదోనియాకి వెళ్ళాడు పౌలు. మళ్ళీ వచ్చేస్తాడో రావాలని కోరుకుంది, త్వరగా రావాలని కోరుకుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈయనకి అప్పచెప్పాడు సంఘాన్ని, తిమోతికి యవనస్తుడికి. ఆయన అంటాడు, శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసినడలా. ఒకవేళ ఆలస్యమైనటువంటి ఈ కాలంలో సంఘం పవిత్రతను కోల్పోతుందేమో, పరిశుద్ధతను కోల్పోతుందేమో, తిరిగి లోకంలో కలిసిపోతుందేమో, దుర్బోధన చేత త్రెప్పబడుతుందేమో, తమ ప్రవర్తనను మార్చేసుకుంటారేమో మళ్ళీని అని వెంటనే కూర్చుని ఉత్తరం రాసేస్తున్నాడు. ఉత్తరం, ఈ ఉత్తరంలో ఎన్ని విషయాలు ప్రస్తావించాడో చూడండి. సంగమా, నువ్వు నెమ్మదిగా క్షేమంగా నువ్వు బ్రతకాలంటే ఇదిగో 2:1 నుండి, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి
నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. ఇదిగో సంగమా, నువ్వు నెమ్మదిగా సుఖంగా ప్రశాంతంగా నువ్వు బ్రతకాలంటే ఏం చేయమన్నాడు? అందరి కొరకును, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును. అందరి కొరకని ఎందుకు అన్నాడు? అందరి కొరకని ఎందుకు అన్నాడు? 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన సంకల్పం కాబట్టి. 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. అందరూ రక్షించబడాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి సంగమా, నువ్వేం చేయాలి? నువ్వు అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎవరిని విడిచిపెట్టద్దు, దుష్టుణ్ణి విడిచిపెట్టద్దు, రాజుని విడిచిపెట్టద్దు, దేవుడు లేడనే వాడిని విడిచిపెట్టద్దు, అన్యుణ్ణి విడిచిపెట్టద్దు, అధికారులు విడిచిపెట్టద్దు. అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి. అందరి కొరకు సంఘం ప్రార్థన చేస్తే ప్రయోజనం ఏంటి? మనము నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకుతాం. నెంబర్ 1, మనం ప్రశాంతంగా ఉంటాం. మన మంచి మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయదు. అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా. హింసించే వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా. ఒకవేళ నేను ఓటెయ్యని ప్రభుత్వం నెగ్గింది అనుకోండి, ఆ ప్రభుత్వం కొరకు కూడా ప్రార్థన చేస్తాను. అంతేనా? నేను ఓటు వేయలేదు కాబట్టి, నేను ఓటు వేయని ప్రభుత్వం నెగ్గింది కాబట్టి, ఆ ప్రభుత్వం క్రైస్తవ వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి మేము ప్రార్థన చేయమంటావా? అది కరెక్ట్గా. కాబట్టి రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. తర్వాత తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 7 వచనాల్లో అబద్ధ బోధకుల గురించి చెప్పాడు. అలాగే 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల్లో అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. అంటే అబద్ధ బోధకుల గురించి ఒక 2 పారాగ్రాఫ్లు మాట్లాడు. 1వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు, అలాగే 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఇదిగో వారు అబద్ధ బోధకులు అంటే ఎవరో అన్నప్పటికీ తాము 6వ వచనం నుండి 1:6 కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటిని నిత్యమైనట్టు రూఢిగా పలుకు వాటిని గ్రహింపకపోయినను. చెప్తారంట, చెప్పే వాటిని వారు గ్రహించలేదు. రూఢి అని పలికే వాటిని కూడా వారు గ్రహింపకపోయినను. ధర్మశాస్త్రోపదేశకులై ఉండి నిష్ప్రయోజనమైన ముచ్చటలో తిరిగిరి. అంటే వారి జీవితంలో ప్రయోజనం లేని ముచ్చటే పెడుతున్నారు. వారు తమ మనస్సాక్షిని ఇదిగో త్రోసేశారు అన్నాడు. 4వ అధ్యాయంలో కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని. విశ్వాస భ్రష్టులు. మనస్సాక్షిని ఎప్పుడైతే నువ్వు త్రోసేసావో విశ్వాసం అనే వాడ పగిలిపోతుంది. నువ్వు విశ్వాస భ్రష్టుడివి. అబద్ధికులు, వాత వేయబడ్డ మనస్సాక్షి గలవారై. దేవుడేమో వివాహాన్ని గణించాడు, వీళ్ళేమో వివాహాన్ని నిషేధించారు. దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిదని దేవుడు చెప్పాడు. కొన్నింటిని తినటం మానవాలని చెప్తా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త సుమా. ఆ సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది. సత్యము అదిగో పైన ఉంది. సత్యమునకు స్తంభము, ఇది స్తంభం. ఆ సంఘము సత్యమునకు స్తంభము. ఈ స్తంభం ఇరిగిపోయింది అనుకోండి, పైన పడిపోతలేదా? ఉండదు. సత్యం ఉండదు. సత్యం నిలబడాలి.
తరతరాలకి సత్యం నిలబడాలి. సత్యానికి ఆధారం ఏంటి? సంఘం. సత్యానికి స్తంభం ఏంటి? సంఘం. చాలా గురుతరమైన బాధ్యత ఉంది. సంఘముగా ప్రవర్తించకపోతే, సంఘముగా ప్రవర్తించకపోతే, అలా వ్యవహరించకపోతే, అలా కట్టబడకపోతే దేనికి ప్రమాదం? సత్యానికి ప్రమాదం. ప్రభువైన యేసు దాని కొరకే కదా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు దాని కొరకే కదా ఉద్దేశించాడు. కాబట్టి కీలకమైన విషయమేనా అంటే కీలకమైన విషయమే. సంఘమేమో ఎఫెసీలో ఉంది, పౌలేమో మాసిదోనియాకి వెళ్ళాడు. వెళ్తూ కుర్రోడ్ని పెట్టాడు సంఘంలో. నేను మళ్ళీ వస్తాను, అయినా కానీ కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఈ లోపల ఒక ఉత్తరం రాస్తున్నాను. సంఘం ఎలా ప్రవర్తించాలి, స్త్రీలు ఎలా పురుషులు ఎలాగ, పెద్దోళ్ళు ఎలాగ ఉండాలి, యవన స్త్రీలు ఎలాగ ఉండాలి, వృద్ధులు ఎలాగ ఉండాలి, విధవరాళ్ళు ఎలాగ ఉండాలి. ఎవరు విధవరాలు? స్వార్థికులు ఎవరు? దేవుడు ఎలా కోరుతున్నాడు అలా ప్రవర్తించండి. అప్పుడు మీ మీద సత్యం నిలబడుతుంది. మీ ద్వారా సత్యం ప్రకటించబడుతుంది. మీ ద్వారా సత్యం సర్వలోకంలో విస్తరిస్తుంది. లేకపోతే నువ్వు చెప్పే మాటలకి పవర్ ఉండదు. సంఘముగా ప్రవర్తించకపోతే ఆ సంఘం ద్వారా స్వార్థ ప్రకటించబడుతుందా? స్వార్థ ముసుగులో అబద్ధం ప్రకటించబడుతుంది. కాబట్టి సంఘం అంటే నీ సంఘాన్ని నువ్వు ఉన్న స్థానిక సంఘాన్ని వదిలిపెట్టేసి బైబిల్లో ఉన్న స్థానిక సంఘాన్ని చూపిస్తాను, నువ్వు అలా దిద్దుకో అంటావా? ఉపదేశం అంటే నన్ను చూడొద్దు. మరి ఉపదేశం వినేవాడు నిన్ను చూడకపోతే ఇంకెవరిని చూస్తాడు? నా మాటలు మాత్రం విను, నా ప్రవర్తన చూడొద్దు అంటావా? ఇంక వినేవాళ్ళు అడ్జస్ట్ అయిపోయారులేండి. ఆయన ప్రవర్తన ఎలా ఉంటే మనకి ఎందుకండి? ఆయన వాక్యం బాగుందో లేదో చూడండి. ఇది వినేవాడి ఉద్దేశం. అంటే అప్పుడు ఏమైంది? అప్పుడు యేసుప్రభు బ్రతుకున్న కాలంలో శాస్త్రులు పరిశీలి పరిస్థితి అదే. వారు చెప్పుదురే గాని చేయరు. మరి ఈరోజు క్రీస్తు సంఘం కూడా అదేనా? చెప్పడానికి చెప్తారు కానీ చెయ్యరా? చెప్పేవాళ్ళ? అది క్రీస్తు సంఘమా? దాని మీద సత్యం నిలబడుతుందా? కాబట్టి చాలా కీలకమైనటువంటి సంగతి, ప్రాముఖ్యమైన సంగతే. అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములో, అనగా జీవం కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలో అది నీకు తెలియజేయాలని ఈ సంగతులు రాయడం మొదలుపెట్టాను. కాబట్టి ఇదిగో మొట్టమొదటిది, సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు. 2, వివాదాస్పదమైనటువంటి వాటిని పట్టించుకోవద్దు అసలు. 3, అపవిత్రమైనటువంటి వట్టి మాటలకు దూరంగా ఉండు. జ్ఞానమని విపరీతంగా చెప్పేటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో విపరీతమైనటువంటి వాదాలు పెట్టుకోవద్దు. ఇదిగో నేను వచ్చేటంత వరకు హెచ్చరించు, వాటిని అనుసరించు, వాటిని ఆజ్ఞాపించు, వాటిని నువ్వు బోధించు. సంఘం ఉందా? సంఘంలో ఎవరెవరు ఎలా ప్రవర్తించాలో నేను తెలియజేస్తున్నాను. ఆ సంగతిలో స్వార్థికుడిగా నీకు తెలియాలి. స్వార్థికుడిగా నీకు అర్థమైతే అప్పుడు ఎవరి పాత్ర వాళ్ళది, ఎవరి పరిస్థితి వాళ్ళది, ఎవరి ప్రవర్తన వాళ్ళది. అప్పుడు దానివల్ల దేవునికి మహిమ. అప్పుడు అలాంటి స్థానిక సంఘం నుంచి సత్యం ప్రజ్వరిల్లుతుంది. లేకపోతే సత్యం కనుమరుగైపోతుంది. ఈరోజు మనం ఉండే స్థానిక సంఘాలని చూపించి సత్యాన్ని ప్రకటించగలమా? ప్రేమ అంటే ఇది, మా స్థానిక సంఘాన్ని చూడండి. దాతృత్వం అంటే ఇది, మా స్థానిక సంఘాన్ని చూడండి. ఆరాధన అంటే ఇది, మా స్థానిక సంఘాన్ని చూడండి. స్వార్థికుడు అంటే ఇలాగా, మా స్థానిక సంఘాన్ని చూడండి.
సంఘ నాయకత్వం అంటే ఇలా ఉండాలా, మా స్థానిక సంఘాన్ని చూడండి అనే పరిస్థితి ఉందా? లోపాలు లేవంటే ఉన్నాయి. మరి దిద్దుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వట్లేదా? ప్రవర్తన దిద్దుకోవడానికే కదా అవకాశం, మార్పు పొంది జీవించడానికే అవకాశం. కాబట్టి తిమోతి పత్రిక 6 అధ్యాయాల్లో కూడా సంఘం ఎలా ప్రవర్తించాలో, సంఘంలో ఉన్నటువంటి ప్రతి వారి పాత్రని వివరించి చెప్పాడు. అందులో స్వార్థకులు ఉన్నాడు, పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, దాసులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరూ అందులో ఉన్నారు. వాటితో పాటు సంఘానికి బద్ధ విరుద్ధమైనటువంటి, ఇదిగో సత్యమునకు భిన్నమైనటువంటి ఉపదేశకులు ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడాడు. కాబట్టి దీన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ఒక 10-20 సార్లు చదివేసేయండి, మీకు మంచి అవగాహన వస్తుంది. మరింత సూక్ష్మంగా గ్రంథాన్ని అర్థం చేసుకుని ముందు కొనసాగాలని కోరుకుంటూ ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన వందనాలు.